హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లో విత్ శ్వేతాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. ఎలాంటి డీప్ ఫ్రై లేకుండా హ్యాపీగా చేసేసుకోవచ్చు అండ్ బయట కొన్నలాగానే టేస్ట్ వస్తుంది. నేను ఇక్కడ కోకోనట్ బిస్కెట్స్ చూపిస్తున్నానండి. చాలా క్రంచీగా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇది స్టవ్ మీద ఓవెన్లో ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూసేసేయండి. సో ముందుగా వచ్చేసి మిక్సీ జార్ తీసుకొని అందులో షుగర్ని ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులో అదే కప్పుతోటి హాఫ్ కప్పు నెయ్యి తీసేసుకోండి. లేదు అంటే మీరు నూనె కూడా తీసుకోవచ్చు. బట్ నెయ్యి తీసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. నెయ్యి కూడా వద్దు, నూనె కూడా వద్దు అంటే బటర్ కూడా తీసేసుకోవచ్చు, మెల్ట్ చేసిన బటర్. సో ఇది మంచిగా విస్క్ చేయండి క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఒక 1 కప్ కొబ్బరి తీసుకోండి. ఎండు కొబ్బరి ఉంటుంది కదా, డెసికేటెడ్ కొబ్బరి, అదే తీసుకోండి. అండ్ గోధుమ పిండి వచ్చేసరికి 1 కప్ తీసుకొని బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, వెనిలా ఎసెన్స్ ఒక 4-5 డ్రాప్స్ అలా వేసేసుకొని మెల్లగా కలుపుకోండి. బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అస్సలు కలపొద్దు, ఎందుకంటే బాగా బ్రేక్ అవుతుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత మీకు నెయ్యి తక్కువ అనిపిస్తే కనుక కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోండి. ఇక లేదు అంటే నెయ్యి, బటర్, నూనె ఇది కూడా యాడ్ చేయవచ్చు. సో ఇక్కడ నేను ఓన్లీ 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్స్ నాకు పడింది. సో ఇలా మెత్తగా మెల్లిగా కలుపుకోండి, అప్పుడే మనకి సాఫ్ట్ డో వస్తుందన్నమాట. ఇలా ఒక బటర్ పేపర్ తీసుకొని ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని ఇలా మెల్లిగా అరచేతితోటి ప్రెస్ చేసుకుంటూ దాన్ని షేప్ చేసుకోండి. బటర్ పేపర్ ఉంటే బెటర్ అండి, ఎందుకంటే అది అతుక్కోకుండా ఉంటుందన్నమాట. లేదు అంటే మీరు ఒక ప్లేట్కి నెయ్యి రాసేసి ఇలా మీరు నొక్కుకోవచ్చు. సో ఇలా ప్రెస్ చేయండి. మీకు ఎంత మందంగా కావాలంటే అంత మందంగా, నేను మోడరేట్గా చేశాను. సో ఇలా చేసుకున్న తర్వాత చపాతీ కర్ర ఉంటుంది కదా, అలా మెల్లిగా ప్రెస్ చేసి సైడ్ ఎడ్జెస్ కూడా కట్ చేసుకొని ఎండు కొబ్బరిని పైన అలా డెకరేట్ చేసుకోండి. లేదు అంటే మీరు డ్రై నట్స్ కూడా వేసి ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన షేప్స్లో, లేకుంటే ఇట్లా మనకి కుకీస్ ఉంటాయి కదా, అలా కూడా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఒక్కొక్కటి నెమ్మదిగా తీసుకుంటూ బేకింగ్ ట్రేలోకి షిఫ్ట్ చేసేసుకోండి. చాలా జాగ్రత్తగా స్లోగా తీయండి. మీరు హడావిడిగా చేసేస్తే కనుక ఇవి కంపల్సరీ ఇరిగిపోతాయి. సో ఇది ఒక్కసారి చూసుకొని మీరు చెక్ చేసుకోండి. ఇందాక ఎడ్జెస్ కట్ చేసిన పిండి ఉంది కదా, దాన్ని కూడా ఇలా చేసేసి ఇది స్టవ్ మీద పెట్టేస్తాను. ఇది ప్రీహీట్ 10 మినిట్స్ చేసి 30 to 40 మినిట్స్, అండ్ ఓవెన్లో వచ్చేసరికి జస్ట్ 13 మినిట్స్లోనే అయిపోయింది. ఇక్కడ వేడిగా ఉన్నప్పుడు చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుందండి. సో కంప్లీట్గా చల్లారిన తర్వాతనే ఇది క్రిస్పీ అవుతుంది, అదొక్కటి గమనించండి. ఇప్పుడు నేను వేడిగా ఉన్నది తీస్తున్నాను, చాలా కాలిపోతుంది. సో ఇది కొద్దిగా సాఫ్ట్గా ఉంది, వట్టిగానే ఇరిగిపోతాయి. అది కంప్లీట్గా చల్లారింది అనుకోండి, మంచి క్రంచిగా వస్తుంది. చూసారా, నేను ఇలా ముట్టుకోగానే అలా విరిగిపోయింది. సో అలా కాకుండా కంప్లీట్గా చల్లారిన తర్వాత సర్వ్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద చూసారా, బ్యాక్ మొత్తం కొద్దిగా బ్రౌన్ అయిపోయింది అండ్ ఫ్రంట్ వచ్చేసరికి లైట్గా కాలింది. నా సజెషన్ ఏంటంటే ఓవెన్లో చేసుకుంటేనే బాగుంటుందండి. ఒక్కసారి అలా ట్రై చేయండి. లేదు అంటే మీరు టిక్కిల్లా చేసుకొని మీరు స్టవ్ మీద చేసేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్. బట్ టేస్ట్ వైజ్ మాత్రం 2 సేమే ఉన్నాయి అండ్ క్రంచ్ కూడా 2 సేమ్ క్రంచీలోనే ఉన్న, పెద్ద తేడా ఏం లేదు. ఓకేనా, ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.